వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వనపర్తి జిల్లా కార్యాలయం ముందు 2024 నూతన సంవత్సరం వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కలిసి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వనపర్తి పట్టణానికి చెందిన బీజేపీ పార్టీ నుండి బి. కృష్ణ, కౌన్సిలర్ పరశురాం కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వనపర్తి పట్టణ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్, అడ్వకేట్, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, రాష్ట్ర మైనార్టీ నాయకులు కమ్మర్ మియా, అఖ్తర్, అనీస్, మత్స్యకార జిల్లా అధ్యక్షులు నందిమల్ల యాదయ్య, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సమ్మద్ మియా, బి. కృష్ణ, పరశురాం, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దివాకర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా భాస్కర్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి. వెంకటేష్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు రోహిత్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు జానకిరాములు, ఎస్టీ సెల్స్ పట్టణ అధ్యక్షుడు ఎల్లయ్య, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాగి అక్షయ్, యూత్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నరసింహ, నాగార్జున, నాగరాజ్, మెంటెపల్లి రాములు, గంధం చిట్టమ్మ, గోపాల్పేట మండల అధ్యక్షులు గణేష్ గౌడ్, గోపాల్పేట మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అబ్దుల్లా, వెంకటేష్, డి. విజయ్ తదితరులు. ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో గొప్ప శక్తిగా ఎదిగి బీజేపీ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చి వారికంటూ ఒక పేరుంది. మొట్టమొదటిగా అందరికీ పేరుంటాయి. కుస్తన్నకు బీజేపీ కుస్తన్న పేరుంది. ఆ బీజేపీ కుస్తన్న మరి పరశురామన్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు కానీ ఇతరత కార్యక్రమాలకు వారు ఆకర్షితులై మొట్టమొదటిగా వారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కానీ వారి అన్న తిరుపతితో కానీ వారి సంబంధాలు మొదటి నుంచి కూడా పార్టీలు వేరైన స్నేహపూర్వక భావాలతో వాళ్ళు ముందుకు నడవడం జరిగింది. వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం మన అందరూ కూడా ఎంతో ఉత్సాహపడేటువంటి సమయం. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మన గౌరవ చిన్నారెడ్డి అన్నతో జాయిన్ అయ్యి మొట్టమొదటిసారిగా మన పార్టీ ఆఫీస్కు ఇచ్చే సందర్భంగా మన ఒక చిన్న సన్మానం వారికి ఆహ్వానం పలుకుతూ వారి శాల్వాతో ఆహ్వానం కోరుతున్నాం. మంత్రి నిరంజన్ రెడ్డి గారు కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ కోఆపరేటివ్ బిల్డింగ్ల ప్రతి సంవత్సరం 1,50,000 వాళ్ళ కార్యకర్తల అకౌంట్లకు వేసుకున్నారు. అరే కోఆపరేటివ్ మినిస్టర్ అయినా నిరంజన్ రెడ్డి గారు కోఆపరేటివ్ మినిస్టర్ అయి ఉండి తన ఇంటి ముందల ఆ విధంగా షాపుల కిరాయి వసూలు చేసుకొని కార్యకర్తలు జేబులు వేసుకుంటూ ఉంటే కళ్ళు మూసుకున్నావా అని చెప్పి ఆ బ్యాంకుకు తాళమేసి ధర్నా చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చిట్యాలలో విచిత్రం ఏంటంటే 1000 టన్నుల వడ్లు వస్తున్నాయి, బియ్యం అయిపోతున్నాయి, కానీ మిషన్లు లేవు. అది వడ్లు వస్తున్నవి, బియ్యం అయిపోతున్నాయి, మిషన్లు లేవు. అంటే లక్షల రూపాయలు అక్కడ నిరంజన్ రెడ్డి గారు ఒక అనుచరుడు ఆ మిల్లు పైన ధర్నా చేసిన కలెక్టర్ అక్కడ వచ్చేంతవరకు కూడా వినలేదు. మనం ఏంటంటే ఒక రాజకీయంగా మనం ఏదైతే తప్పులు జరుగుతూ ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం నాదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మంత్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు చేసినా భయపడే రకం నాది కాదు. ఎటువంటి విషయంలో రాజకీయంగా ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతుందో దాన్ని ఎదిరించక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 33 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి రాదని తెలిసి, ఇక్కడ ముఖ్యమంత్రులు కాలేరని చెప్పి తెలిసి కూడా, ఇక్కడ ఎమ్మెల్యేలు కారు బీజేపీ నుంచి అది తెలిసి కూడా 33 ఏళ్ళు నేను జెండా పట్టుకొని సిద్ధాంతం కోసానికి పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు వనపర్తిలో సిద్ధాంతాలు పోయినవి, ధర్మాలు పోయినాయి, టికెట్లు అమ్ముకుంటూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఆ యొక్క సిద్ధాంతంలో పనిచేయడానికి ఇష్టం లేకుండా ఈరోజు మనసు అనిపించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. అనేక సార్లు ఇబ్బంది. ఇదే 2003లో మా ఫాదర్ సీరియస్ ఉంటే నేను కర్నూలులో 15 రోజులు ఉంటే నన్ను మున్సిపల్ వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్లే అవిశ్వాసం మొదటి సంతకం చేసింది. ఈ పదవుల కోసానికి రాకులాడే వ్యక్తిని నేను కాదు.
నేను ఏంటంటే పార్టీలో ఒక సిద్ధాంతంతో పనిచేసిన. అరే వాళ్ళ నా తండ్రి సీరియస్గా ఉంటే ఈ సందర్భంలో నా మీద అవిశ్వాసం పెట్టడం అని వనపర్తికి వచ్చి రాజీనామా చేసి మీరేంది అవిశ్వాసం పెట్టేదని చెప్పి కమిషనర్ మొక్క మీద బాధేసి రాజీనామా చేసిపోయినా. ఆ రోజు బీజేపీ కౌన్సిలర్లు మొట్టమొదటి సంతకం పెట్టిండ్రు వాళ్ళు. అయినా పార్టీని వీడలేదు. నా స్థానంలో ఎవరున్నా ఆ రోజే పార్టీని వీడేవాళ్ళు, కానీ పార్టీ కోసానికి ఆ రోజు కూడా వీడలేదు. కావాలని వనపర్తిలో లీడర్ మా భార్య మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తే రెబల్గా కావాలని చెప్పి ఇక్కడ ఉన్న లీడర్లు వనపర్తిలో ఒక 3-4 లీడర్లు నేను ఎదగకూడదని చెప్పి బీజేపీలో నా భార్య మీద పోటీ డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మా భార్య మీద పోటీ చేయించడం జరిగింది. కానీ డిపాజిట్ కూడా రాలేదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాము. మరి కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి మీ అందరి కుటుంబంలో అష్టైశ్వర్యాలు జరగాలని సిద్ధించాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క పార్టీ మారి కాంగ్రెస్లో చేరినాక మరి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాకు సంబంధించిన ఒక సందర్భం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి యొక్క కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేసి ఈ పార్టీ విస్తరణ కోసం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ప్రజలకు చేరేదానికి మరి శక్తివంతం లేకుండా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అందరం సమిష్టిగా పనిచేసి మన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పిలుపుని మరి శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించారు.